హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు కూడా ఒక మంచి మూవీ టాపిక్ తో వచ్చాను. ఏదో మూవీ కాదు, ఇదంతా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోయింది. అందరికీ తెలిసిందే పుష్ప అనేది పోస్ట్ పోన్ అయింది, డిసెంబర్ కి వెళ్ళిపోయింది. దానికంటూ మనం బయట వినిపించే కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం నాలా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. నేను ట్విట్టర్ ఫాలో అవుతాను. ట్విట్టర్ లో చాలా మటుకు వచ్చే ఫ్యాన్ వార్ ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మెగా ఫ్యామిలీకి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ వాళ్ళు అందరూ అల్లు అర్జున్ వేలేసేసాం, మిమ్మల్ని మా లెక్క నుంచి తీసేసాం అని చెప్పి వాల్ పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఏమో అల్లు అర్జున్ తోపు, వీలైతే ఆపు అన్నట్టు వాడేస్తున్నారు. అయితే బయటకు వచ్చిన ఈ పోస్ట్ పోన్ కి వచ్చిన రీజన్ ఏంటంటే చాలా మటుకి ఇది వచ్చేప్పటికి నేను చెప్తున్నాను కాదు, బయట చెప్తున్నా. బయట వినిపించే అప్డేట్ బట్టి పుష్ప ప్రొడ్యూసర్ టీం వాళ్ళు, మూవీ టీం వాళ్ళు మొత్తం కలిపి ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాక ఆంధ్ర పాలిటిక్స్ వచ్చేపాటికి అల్లు అర్జున్ ఎవరికైతే సపోర్ట్ చేశారో ఆ పార్టీ ఊడిపోయి, ఎవరికైతే సపోర్ట్ చేయలేదో ఆ పార్టీ విన్ అవడం వల్ల ఇప్పుడు ఆంధ్ర మొత్తం అల్లు అర్జున్ మీద యాంటీగా ఉన్నారు. ఇప్పుడు అందరూ అనుకునే రీజన్ అయితే అదే. అల్లు అర్జున్ వచ్చేప్పటికి వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల ఆంధ్రాలో అందరూ అల్లు అర్జున్ కి యాంటీ అయిపోయారు. అదే ట్విట్టర్ లో అవుతుంది. బయట కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కూడా అదే చెప్తున్నారు. అల్లు అర్జున్ ఏమో ఎప్పటి నుంచో కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకుండా వైసీపీకి సపోర్ట్ చేసిన పని ఏంటి? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఇంట్లో మనిషి 10 సంవత్సరాల నుంచి కష్టపడి రాజకీయాల్లో ముందుకు వస్తుంటే ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఈ టాపిక్ లో ఇలాంటి టైంలో మూవీ రిలీజ్ చేస్తే చాలా మటుకి మూవీకి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేదే పని ఉంది. ఆల్రెడీ బాలీవుడ్ లో మనం చూసాం. ఒక మూవీని బాయ్కాట్ చేయడం స్టార్ట్ చేశారంటే అది ఆటోమేటిక్ గా పెరుక్కుంటే అది మూవీ టీం కి చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇయర్ ఎండింగ్ ఆ టయానికి ఇది మొత్తం గొడవలు కొంచెం సర్దు మరుగుతాయి. ఆ టయానికి అందరూ కూల్ అవుతారు. అప్పుడు మూవీ రిలీజ్ చేసుకుందాం, లేట్ అయినా పర్లేదు, మూవీ హై కలెక్షన్స్ రావాలి, ఆ టయానికి కొంచెం నార్మల్ అవుతుంది అన్న ఒక ఒపీనియన్ మీద మూవీ టీం అయితే డిసైడ్ అయ్యారని చెప్పి బయట రూమరు. ఇది 100% నిజం కాదు, నా ఒపీనియన్ కూడా కాదు. నేను 50% ఇదే అనుకుంటున్నా ఇప్పుడు. ఎందుకంటే చాలా వీడియోస్ చూసాను, అందులో చాలా మంది, కొంతమంది పుష్ప క్యాంటీగా మాట్లాడుతున్నారు, కొంతమంది అల్లు అర్జున్ కి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. నెగిటివ్ పాజిటివ్ మధ్యలో మూవీ రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మూవీ టీం డిసైడ్ అయ్యారు. అది లాస్ట్ కి రిలీజ్ చేసుకుందని చెప్పి డిసెంబర్ కి అయింది. మాక్సిమం ఇంకా పుష్ప అప్డేట్స్ కూడా అక్టోబర్ నుంచి అప్డేట్స్ ఉంటాయంటే అప్పుడు దాకా అప్డేట్స్ కూడా ఉండవు. మహా అయితే ఫొటోస్ రిలీజ్ చేయడం, అల్లు అర్జున్ బర్త్డే గానీ, సంథింగ్ బర్త్డే, డైరెక్టర్ బర్త్డేస్ అలాంటి ఈవెంట్ అప్పుడు ఫోటోలు రిలీజ్ చేయడం చెప్తే ఇంకా మూవీ నుంచి సాంగ్ గానీ ఎటువంటి అప్డేట్స్ ఎవరు. మూవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. డబ్బింగ్ కూడా దగ్గరలో పడినప్పుడే ఈ రూమర్స్ వల్ల మూవీకి ప్రాబ్లం అయ్యిద్దని మూవీ ఆపారు. అందుకని సాంగ్స్ కూడా రిలీజ్ చేసి మూవీని పోస్ట్ పోన్ చేయడం అంటూ ఎవరు చేయరు. అలా చేశారంటే ఈ పాలిటిక్స్ వల్లే, 99% పాలిటిక్స్ వల్ల. ఇప్పుడు మూవీ టికెట్స్ హైక్ కావాలన్నా సరే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఆంధ్ర ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి హైక్ గురించి అడగాలి. ఇప్పుడు రీసెంట్ గా మనకి ప్రభాస్ మూవీ వస్తుంది, కల్కి మూవీ. ఆ మూవీకి టికెట్స్ హైక్ కావాలన్నా సరే ఆంధ్ర సీఎం ని కలిసి డిస్కస్ చేసి వాళ్ళు ఒప్పుకుంటేనే వీళ్ళు టికెట్ హైక్ పెంచగలరు కదా. ఇప్పుడు ఇదే టైంలో అల్లు అర్జున్ వీళ్ళ టీం వెళ్ళిందంటే ఆంధ్ర సైడ్ నుంచి నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. మొత్తం సర్దుమరిగాక టికెట్ హైక్ గురించి అన్ని డిస్కస్ చేసి మూవీ రిలీజ్ చేద్దాం చెప్పి మూవీ ఎండ్కి వెళ్ళింది. దీని గురించి మెగా ఫ్యామిలీ గానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ కొట్టుకోవడం, తిట్టుకోవడం మనకి ఎందుకు అబ్బా? మూవీ వస్తే ఎంకరేజ్ చేద్దాం. వాళ్ళ పర్సనల్ గా ఎవరి ఇంట్లో అయినా సరే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళని మనం బ్లేమ్ చేయడం, వీళ్ళకి సపోర్ట్ వద్దు. మూవీ తీసేది అల్లు అర్జున్ ఒకటే తీయడు కదా మూవీ. అందులో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ అందరికీ ఇన్వాల్వ్మెంట్ ఉంటది. అల్లు అర్జున్ వల్ల మూవీ హిట్ అవుతుందంటే అతని యాక్టింగ్ వల్ల. అల్లు అర్జున్ మోహన్ చూసి మనం వెళ్తాం, అది అల్లు అర్జున్ కున్న ఫ్యాన్ బేస్. అలా ఇప్పుడు ప్రభాస్ కి వచ్చే కల్కి మూవీ, ప్రభాస్ ని చూసి 80% మంది ప్రభాస్ ని చూసి వెళ్తారు. ఇది కరెక్టే. కానీ అలానే మూవీ మొత్తం వాళ్ళే తీసి వాళ్ళు మూవీ తీయడానికి డబ్బులు తీసుకుంటారు తప్పితే వాళ్ళే మూవీ తీయరు కదా. ఇది ఆలోచించండి. కొట్టుకోకండి, ఫ్యాన్ వర్డ్స్ పెట్టుకోవద్దు. మూవీని కాపాడదాం, మూవీని ఎంకరేజ్ చేద్దాం. నేను ఇలాంటి టాపిక్ ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. నాలాంటి కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ కొంచెం ఎంకరేజ్ చేయండి. బై ఫ్రెండ్స్.